హాయ్ హలో నమస్తే. మనం అయితే గ్యాప్ అయితే బాగా ఇచ్చామండి. ఎందుకు ఇచ్చామంటే బలమైన కారణం మీకు చెప్తాను ఇప్పుడు. గ్యాప్ ఇవ్వడం వల్ల అయితే సబ్స్క్రైబర్స్ మనం మంచోళ్ళు కాబట్టి ఎవరు పోలా, తక్కువే ఉన్నారు. బట్ కానీ అందరూ జెన్యూన్, మోసం కాదు, అబద్ధం కాదు. వాచ్ అవర్ అనేది తగ్గిపోయింది. దట్ వాచ్ అవర్ మనకు కావాలి. ఇప్పుడు విషయంకి వస్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇందాక జస్ట్ టీ తాగాలని వెళ్ళామండి బయటికి. టీ తాగుదాం వెళ్తే వాయించేసింది వర్షం. అట్లా ఇట్లా కాదు, మ్యాక్సిమం 10 నిమిషాలు ఆగిపోద్ది అనుకున్న వర్షం 1 hour 10 minutes ఉంది. అక్కడే స్టాండ్ ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళిన టీ స్టాల్ అయితే అన్నమయ్య సర్కిల్ ఇరానీ చాయ్. నేనైతే గ్రీన్ టీ తాగా, బాగుండింది. హాట్గా వర్షంలో అందరూ బజ్జీలు తింటారు, నేను టీ తాగా. సరేనండి, ఇంక విషయం ఏంటంటే, మీకు ఒక ఇల్లు ఉంటుంది, కరెంట్ బిల్ వస్తుంది. బిల్ ఎక్కడ కడుతున్నారు? ఎక్కడ పడితే కట్టద్దు. అంటే థర్డ్ పార్టీ యాప్స్లో కట్టారా బొక్కే. అవి ఫస్ట్ కొన్ని అయితే ట్రాన్సాక్షన్ అయ్యి డబ్బులు కట్ అవుతున్నాయి, బిల్ పేమెంట్ అవ్వట్లా. కొందరికి చూపిస్తుంది కట్టలేమో అని చెప్పి. మీరైతే కట్టద్దు. ఫోన్పే, అమెజాన్ పే, ఇంకోటి పేటిఎం అవి కట్టద్దు. కట్టాలి అనుకుంటే సబ్స్టేషన్కి వెళ్ళడం, కట్టడం. లేదా గమ్ముగా ఏపీఎస్బిడిఎస్ యాప్ ఓపెన్ చేసుకోవడం, దాంట్లో కట్టడం. అది కూడా కాకపోతే క్రోమ్లో ఏదో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లో కట్టచ్చు. ఇబ్బందులు జనరేట్ అవుతుంది. బట్ థర్డ్ పార్టీ యాప్స్లో కట్టద్దు. ఇంకో విషయం కూడా నేను ఫేస్ చేసే విషయాన్ని, థర్డ్ పార్టీ యాప్స్లో క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టద్దు. యాక్సిస్ బ్యాంక్ ఉంటాయిగా ఆ యాప్స్ కట్టండి. థర్డ్ పార్టీలో కట్టారా బ్యాంక్ కూడా రిప్లై ఇవ్వడు, థర్డ్ పార్టీ యాప్ కూడా రిప్లై ఇవ్వడు. మేబీ 9,000 రూపీస్ నా పేరుతో ఉన్న కార్డు అనుకోని ఇంకో కార్డు కట్టా, వెనక్కి ఇవ్వడానికి వాడు మ్యాక్సిమం 20 days టైం తీసుకున్నాడు. అడిగితే అవుతుంది సార్. ఆ పని మీరు చేయొద్దు. ఇంక విషయానికి వస్తేనండి, మనమైతే కారణం చెప్పాక గ్యాప్కి చెన్నై వెళ్ళిపోయామండి. అదిరిపోయింది చెన్నై వాతావరణం, ఇంకోటి అనుకోవద్దు. నాకైతే చాలా నచ్చింది. బీచ్ రోడ్డు కానీ చాలా బాగుందండి. అన్నీ తీసాం. మనం అయితే బౌలింగ్ ఆడామండి. ఈ బౌలింగ్ కాదు, ఈ బౌలింగ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకో పర్సన్ తీసుకున్నాం, పేరు త్వరలో రివీల్ చేస్తా. అందరూ వస్తారు బయటికి, ఏం టెన్షన్ పడద్దు, అదిరిపోద్ది. ఇద్దరం తీసుకున్నాం, ముగ్గురు ఆడాం. ఏమనలా, ఎవరైతే మా అక్క ఎవరో సిస్టర్ ఉన్నారు, ఏమనలా, చాలా బాగుంది. ఎంతో 370 400 పే చేసామండి. ఒక కార్డు కూడా ఇచ్చారు. ఆ కార్డు తీసుకొని లోపలికి వెళ్ళాము, ఆడాము. ఒక 1/2 hour చాలా టైం పాస్ అయింది. అమ్మాయిలతో వెళ్తే అంటే నీకు చెప్తాను, ఇంకొక పర్సన్ ఉన్నాడు మా దాంట్లో, అతను అమ్మాయిలతో వెళ్తాడు, అబ్బాయిలతో వెళ్ళడు. ఆ పర్సన్ మీద త్వరలో చెప్తాను. అవునవును, అతనే మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మీరు చూస్తారు, త్వరలో చూడబోతున్నారు. ఆ పర్సన్ అయితే ఆడుకుంటాడండి. మొన్న నా అన్వేషణ అన్నారుగా, ఆటగాళ్ళు అదిరిపోద్ది చూడండి, సరేనా? ఇంకా విషయంకి వస్తే, చెన్నై వీడియోస్ అదిరిపోతాయి. మాల్స్ కానీ, బర్గర్ కింగ్ అని ఒకటి తీసాం రీజనబుల్ ప్రైస్లో, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ. అంటే మేము మ్యాక్సిమం కవర్ చేసాం. బట్ సమ్ టైమ్స్లో ఒక హాఫ్ డే అనేది వేస్ట్ అయిపోయింది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, 5 hours లాగేసింది ట్రాఫిక్ అనేది. అందువల్ల ఆ డే వేస్ట్ అయిపోయింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఉదయం పూట ఎండ ఉంటుంది అనుకున్నాం, ఈవినింగ్ టైంలో తీయాలనుకున్నాం. ఈవినింగ్ డేస్లో ఏమైందంటే ట్రాఫిక్ జామ్ ఒక ఎత్తంగా ఉంటే, మేము బయటికి రావడం, పెద్ద వర్షం రావడం, హెవీ విండ్. అందువల్ల మేము ఏం చేసామంటే, కుదిరిన సమయంలో తీసేసాం. రిచీ స్ట్రీటు అదిరిపోద్దండి. అన్నీ కూడా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరే చాలా లైక్ చేస్తారు, చాలా బాగుంటుంది. మేమైతే కార్లో వెళ్ళాం సమ్ వర్క్ మీద. దీంతో పాటు స్వామి కార్యం, స్వకార్యం 2 కవర్ చేసాం. అందువల్ల మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే వర్క్ ప్లస్ వీడియోస్ కోసం వెళ్ళాను. ఇంకో విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం అండి, గెలవము అనుకున్నాం, మ్యాచ్ గెలిచాం. ఎంత బాధ అంటే 24 balls 24 కొట్టాలంటే అయిపోయాను రా దీని ఇంకమ్మ. మనం ఓడిపోయాము, పెద్ద వరల్డ్ కప్ ఓడిపోయాము, T20 వరల్డ్ కప్ ఓడిపోయాము, నాశనం అని అనుకున్నాము. మనం గెలిచామని ఎంత ఆనందపడుతున్నామో, ఓడిపోయిన వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు.
అందుకని మనం దీన్ని సెలబ్రేషన్ చేసుకుందాము. బట్ కానీ ఒక అదుపు కొద్దిగా లిమిటెడ్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా క్లాస్ ఆ బాల్ కానీ అవుట్ కాకపోయి ఉంటే కప్పు మంది కాదు, ఫిక్స్ అది. అప్పుడే కప్పు మంది. నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకురా ఇది ఇంత మన ఇండియాకే జరుగుతుందా ఏంది అనిపిస్తుంది. ఇంకో కూడా అండి, పందాలు ఆడద్దు, మీ ఇష్టము. నేను ఈ విషయం త్వరలోనే ఒక టూర్ వెళ్తాము, ఆ టూర్లో మీకు క్లారిటీ ఇస్తాను. క్లారిటీగా ఈ విషయం చెప్తా. ఆ టూర్లో అంటే మీ క్యాషినోస్ ఉంటాయి, అవన్నీ పోగొట్టుకుంటారు. క్రికెట్ బెట్టింగ్ అనేది మనలో మన ఫ్రెండ్స్ ఆడుకోవడంలో 500 రూపాయలు కష్టం కాదండి. బట్ కానీ ఒక గుర్తుపెట్టుకోండి, పోగొట్టుకున్నామంటే తిరిగి వస్తుంది. అట్లా నేను జూదం ఆడని ప్రిఫర్ చేయను. సంపాదిస్తాం, మనం అందరూ సంపాదించగలం. చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, సంపాదిద్దాం. రెండో విషయం అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వరల్డ్ కప్ గెలిచాం, నిన్న వరస్ట్గా జింబాబ్వేతో ఓడిపోయాం, ఈరోజు గెలుస్తున్నాం. ఎలా అంటే అదిరిపోయే ఒక 90-80 రన్స్ గెలుస్తాం సుమారుగా. 100 అనుకోండి, దగ్గరగా 100 లేకపోవచ్చు కూడా, నేను చూడట్లా. అది విషయం. ఇంకా చెన్నైలో అయితే మనం బర్గర్ కింగ్ చెప్పా, డామినోస్లో అయితే పిజ్జా బర్గర్ తిన్నానండి. మన నెల్లూరులో అవైలబుల్గా లేదు, కానీ చెన్నైలో అయితే అదిరిపోయింది. సుధీర్ ఆర్డర్ పెట్టాడు, కేక్ అంతే. రోల్స్ ఉన్నాయి, అన్నీ సుధీరే పాపం, డబ్బులన్నీ సుధీరే పాపం. ఇది నేనైతే ఓలా కేక పుట్టిస్తుందండి, కేక పుట్టిస్తుంది. నేను ఇన్ని చేయగలుగుతున్నానంటే నా ఒక్కడి వల్ల అవ్వట్లా. టీం కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నా. టీం అంటే డబ్బులు ఇచ్చి కాదు, మనందరం ఫ్రెండ్స్ అందరూ ఒక యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయాలనుకొని కష్టపడుతున్నాం. అది జనాభా గుర్తించాలి. గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, నెక్స్ట్ విషయం ఏంటంటే BMW షోరూమ్. మన స్థాయి అది కాదు, చెప్తున్నాడు ఒక పర్సన్, మన స్థాయి అది కాదు, మన స్థాయి అది. బట్ కానీ వెళ్ళాము 15 లక్షల రూపాయల బండి టెస్ట్ డ్రైవ్ చేసాము, 30 లక్షల రూపాయల బండి ఎక్కువ చూసాము. 30 లక్షల ఇల్లు వచ్చేస్తుంది బ్రో అంటారు. అబ్సల్యూట్లీ ఇల్లు వస్తుంది, బట్ కానీ ఆ ఫీల్ రాదు, మన దగ్గర డబ్బులు లేవు. అందుకని ఏంటంటే నచ్చిన బండి కొనుక్కోండి. ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది డ్రీమ్ బైక్లో ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్, లడాకు, కాశ్మీరు ఉంటాయి. బట్ కానీ మన స్తోమత చూసుకోండి, కొనండి, ఎంజాయ్ చేయండి. హెల్మెట్ మ్యాండేటరీ బ్రో, హెల్మెట్ లేకుండా వద్దనే వద్దు, ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. గుర్తుపెట్టుకో, హెల్మెట్ మ్యాండేటరీ, సరేనా? తర్వాత ఇంక విషయం ఏంటంటే BMW కవాసాకి షోరూమ్ కూడా వెళ్ళాం, బట్ కానీ వీడియో తీయలేదు, అక్కడ బండ్లు లేవు, వీడియో తీయలే. అప్పటికే హెవీ రెయిన్, మీరు నమ్మరు, హెవీ రెయిన్ అంతే. ట్రాఫిక్ జాము, హెవీ రెయిన్, అబ్బా ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. 100% నెల్లూరు మేలండి, ఆ ట్రాఫిక్కే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా విషయంలోకి వెళ్తే ఇంకేం చూసాము, రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్ళలేదు, రిచీ స్ట్రీట్ వెళ్ళాము, అది కూడా చాలా బాగుంది. రీజనబుల్గా ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఒక ట్రైపాడ్ 500 పడిందంటే అక్కడ 300. ఆ ల్యాంప్స్ ఉంటాయి వీడియో తీసుకోవడానికి, వాటికి కూడా ఇక్కడ 500 పడితే అక్కడ 250, 200 చీప్ అండి. సవక అన్న చెప్పాడుగా, సవక, అది చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్ చేయిస్తాను మీకు చెప్పాగా. పోయే కొద్దీ మనకి ఇంకా హిట్లే, ఫ్లాపులు ఉండవు, అదిరిపోద్ది. వెయిట్ చేద్దాం, అందరూ కూడా వెయిట్ చేయండి. ఈరోజు అయితే మనం ఎంజాయ్ సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్ద T20 వరల్డ్ కప్ గెలిచాము, ఈరోజు మ్యాచ్ గెలిచాం, చాలబ్బా. ఈరోజు మనం సాటిస్ఫై అయ్యామా చాలు, సరేనా? ఇంకా ముందరకు వద్దు, హ్యాపీ. దీనికి ఫుల్ స్టాప్ చెప్దాం. వీడియోలు రాబోతున్నాయి, ఎడిటింగ్ కొద్దిగా సమయం పడుతుంది, వీడియోలు వస్తాయి, అదిరిపోద్ది, కేక్ అంతే. మీకు చెప్పడం మర్చిపోయా, మీరు నాలో కొద్దిగా మార్పులు చూడాలి. ఆ మార్పులు ఏంటంటే కటింగ్ చేయించాం బ్రో, కటింగే. అందరూ బాగున్నారు, మీ ఉద్దేశం చెప్పండి, ఇంకా బాగా చేయిస్తాను. కానీ కలరే కొద్దిగా తక్కువ, ఇదే నాకు నచ్చింది. ఎందుకంటే పర్మనెంట్ కలరు పోదు, రిన్స్ అయిపోయి ఇదే పోదు, ఇదే బాగుంటుంది. వైట్ అంటే ట్యాన్ అయిపోతాను భయం అనొచ్చు మీరు, ఆల్రెడీ నువ్వు ట్యాన్ కదరా అని.
ఆబ్వియస్లీ నేను ట్యాన్. దానికి కానీ ఫీల్ అవను. ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు. కొన్ని కోల్పోతాం కానీ అలానే సంపాదిస్తాం. గుర్తుపెట్టుకో, మా బాబు చెప్పాడు, మా బాబు అంటే మా ఫాదర్ కాదు, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చెప్తాడు, దేనికి భయపడద్దు, మంచి చెయ్యి, కష్టపడు, ఆటోమేటిక్ రిజల్ట్ అనేది ద బెస్ట్ ఇస్తాడు దేవుడు. నమ్ము ఫస్ట్, అసలు దేవుడు ఉన్నాడు నా పైన. ఎవరికి తలంచినా ఉంచకపోయినా దేవుడు తలంచుదాం, బాగుపడదాం, బాగుంటాం. అబ్బా, నా నమ్మకం ఉందా, అందరం బాగుంటాం. జై హింద్.